ఇండియాలోనే ఇండియన్స్కి బ్యాన్ చేసిన ప్లేసెస్ ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సరే ఇది నిజం. మన దేశంలో మనల్ని బ్యాన్ చేయడం ఏంటి అనే సందేహం మనకు వస్తుంది. అసలు ఈ ప్లేసెస్ని ఎందుకు ఇండియాలో బ్యాన్ చేశారు, అసలు ఇక్కడ ఎవరుంటారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంట్లో మొదటిది నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇది అండమాన్లో ఉంది. ఇది బంగాళాఖాతంలో ఒక ద్వీప సమూహం. ప్రపంచంలో అత్యంత ఒంటరిగా ఉన్న ద్వీపం ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్. పైగా భారతదేశంలో ఒక భాగం కూడా. ఇక్కడ ఉండే ప్రజలకు అసలు బాహ్య ప్రపంచం గురించి అవగాహన లేదు. వారికి ప్రపంచం గురించి తెలియదు. వారు సాంకేతికంగా భారతీయులే కానీ వారు భారతదేశం గురించి ఎప్పుడు వినలేదు. అక్కడ ఉండే ప్రజలకు అసలు వ్యవసాయం కూడా ఎలా చేయాలో తెలియదు. ఇది నాగరికత యొక్క మొదటి దశగా పరిగణించబడుతుంది. అసలు ఈ సెంటినల్ ఐలాండ్లో ప్రజలు ఉన్నారని, ఆ ట్రైబ్ చాలా ప్రమాదకరమని ఎప్పుడు తెలిసిందంటే 1867వ సంవత్సరంలో ఇండియాకి చెందిన ఒక మర్చెంట్ షిప్ ఈ ఐలాండ్ దగ్గర కూలిపోయింది. ఆ షిప్లో ఉన్న వ్యక్తులు ఐలాండ్కు పారిపోయారు మరియు ఆ సెంటినల్ పీపుల్ వారిపై దాడి చేశారు. వేరే షిప్ వచ్చి వాళ్ళని ఏదో విధంగా కాపాడి తీసుకెళ్ళింది. నేషనల్ జియోగ్రాఫిక్ వంటి టీవీ ఛానల్స్, వార్తాపత్రిక వాళ్ళు, సైంటిస్టులు ఆ ఐలాండ్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు ఐలాండ్ ఇంటిలో ఉన్నప్పుడే వాళ్ళపై ఈ సెంటినల్ పీపుల్ బాణాలతో దాడులు చేసేవారు. చాలామంది ఈ ఐలాండ్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో ఇండియన్ గవర్నమెంట్ దీనికి ఏం చేసిందంటే ఈ సెంటినల్ ఐలాండ్ చుట్టూ 3 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఎక్స్క్లూజివ్ జోన్ని విధించింది. బయట వాళ్ళు ఎవరో ఆ ఐలాండ్కి వెళ్ళకూడదని ఆ ప్లేస్ని బ్యాన్ చేసింది. నెంబర్ 2 ఫారినర్స్ ఓన్లీ బీచ్, గోవా. ఈ బీచ్ ఓన్లీ ఫారినర్స్కి మాత్రమే. ఇండియా వారికి ఈ బీచ్లోకి అనుమతి లేదు. బీచ్ అనేది లవర్స్కి ప్యారడైజ్ లాంటిది. భారతీయుల ప్రవేశాన్ని మినహాయించి భారతీయుల యొక్క లష్టకాల నుండి వాళ్ళ అతిథులను కాపాడాలని, ఇంకా బికినీస్ అండ్ స్విమ్ సూట్స్లో ఉన్న తమ గెస్టులను కాపాడాలని అక్కడ ఉన్న ఎవరైతే బీచ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ ఉంటారో వారు ఇలా పేర్కొన్నారు. అందుచేత ఇక్కడ ఇండియన్స్ని బ్యాన్ చేశారు. అలాంటిదే ఇంకోటి ఫారినర్స్ ఓన్లీ బీచ్, పుదుచ్చేరి. ఇక్కడ కూడా సేమ్ ఇలాంటి రీజన్స్ వల్లే ఇండియన్స్ని బ్యాన్ చేశారు. నెంబర్ 3 బ్రాడ్లాండ్స్ లాడ్జ్, చెన్నై, తమిళనాడు. ఈ బ్రాడ్లాండ్స్ లాడ్జ్లో ఏమవుతుంది అంటే ఎవరైతే ఫారెన్ పాస్పోర్ట్స్తో ఉంటారో వారికి మాత్రమే రూమ్స్ ఇస్తారు. ఈ హోటల్ని స్ట్రిక్ట్గా నో ఇండియన్ పాలసీ అమలు చేసి రన్ చేస్తున్నారు. దాని వివక్ష విధానాల కారణంగా లాడ్జ్ చాలా సంవత్సరాలుగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. నెంబర్ 4 ఫ్రీ క్యాసల్ కేఫ్, క్యాసోల్, హిమాచల్ ప్రదేశ్. ఈ ఫ్రీ క్యాసల్ కేఫ్ అనేది ఒక ఇజ్రాయెల్ కేఫ్. ఇది హిమాచల్ ప్రదేశ్లోని క్యాసోల్లో ఉంది. 2015లో ఇజ్రాయేల్కు మాత్రమే స్వాగతం పలుకుతూ భారత పౌరుల సేవను నిరాకరించినప్పుడు ఇది మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ కేఫ్ని ఇండియన్స్ కిందకి బ్యాన్ చేశారంటే ఇండియాకి సంబంధించిన టూరిస్టులు ఎవరైతే ఈ కేఫ్ని సందర్శిస్తారో వారిలో చాలామంది ఫారెన్ టూరిస్టులతో ఎక్కువగా మిస్బిహేవ్ చేస్తున్నారని, వాళ్ళతో గొడవలకు దిగుతున్నారని ఈ ప్లేస్ని ఇండియన్స్కి బ్యాన్ చేసేశారు. ఇలాంటిదే ఇంకో హోటల్ యుఎన్ఓ ఇన్ హోటల్, బెంగళూరు, కర్ణాటక. ఈ హోటల్ అనేది ఎక్స్క్లూజివ్లీ ఫర్ జపాన్ పీపుల్. ఈ హోటల్ లోపల జపాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉంటుంది. దీనికి ఉన్న పాలసీ ఏంటంటే ఇండియన్స్కి మాత్రమే కాకుండా వేరే ఏ ఇతర నాన్ జపనీస్ నేషనల్స్కి కూడా ఈ హోటల్లోకి వెళ్ళడానికి యాక్సెస్ అనేది ఉండదు. ఈ రూల్ని ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా పాటిస్తున్నారు. ఓన్లీ జపనీస్కి మాత్రమే ఈ హోటల్ లోపలికి అనుమతి ఉంటుంది. ఇండియాలో జపనీస్కి మాత్రమే అనుమతి ఉండే ఇంకో హోటల్ సకురా రయోకన్ రెస్టారెంట్, అహ్మదాబాద్. ఈ హోటల్లో కూడా సేమ్ యుఎన్ఓ ఇన్ హోటల్ లాగే ఉంటుంది. రూల్స్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి. నెంబర్ 5 రష్యన్ కాలనీ, కండక్కులం. ఇది కండక్కులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ దగ్గరలో ఉంది. ఇది రష్యన్స్ యొక్క రెసిడెన్షియల్ కాలనీ. ఇండియన్స్ దీంట్లోకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఉండదు. రష్యన్స్ ఎవరైతే ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్లో పనిచేస్తారో వారు మాత్రమే ఈ కాలనీలో ఉంటారు. అంటే ఈ కాలనీ అనేది న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో పనిచేసే రష్యన్స్కి ఇచ్చిన అకామిడేషన్ లాంటిది. ఈ కాలనీలో పనిచేసే వర్కర్స్, కీపర్స్ అందరూ రష్యన్సే. దీంట్లో నైట్ క్లబ్స్, హోటల్స్, రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఈ కాలనీలోకి ఇండియన్స్ని అస్సలు అలౌ చేయరు. ఇండియాకి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు పైబడ్డా సరే ఇంకా ఇండియాలో కొన్ని ప్లేసెస్లో భారతీయులకు స్వతంత్రం లేదు. భారతీయులు భారతదేశంలో ఏ ప్లేస్నైనా ఒంటరిగా స్వేచ్ఛగా తిరగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే, మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.